ఎండగా ఉంది. ఇదంతా ఏంటంటే మామల్లపురం టైగర్ కేవ్స్ ఏరియా అనమాట. వెరీ హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ రాక్ గార్డ్స్ కదా, మొత్తం రాక్ కేవ్స్ అన్నీ వేరే వేరేగా ఉంటాయి, డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. ఇది ఏంటంటే మహాబలిపురం వస్తారు కానీ ఈ లైన్ కేవ్స్ చూడడానికి మాత్రం కొంచెం ఆలోచిస్తారు, అదేంటి అర్థం కాదు. ఈ కేవ్స్ కొంచెం దూరంగా ఉంటాయి, నాకు కూడా వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను, సడన్గా ఆపగానే దొరికింది. దీని గురించి మొత్తం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము. చెప్పలేదు మరి ఎక్కడ ఉన్నాయి చూడాలి. ఇదే అనుకుంటా టైగర్ కేవ్ ఇదే అనుకుంటా, ఒక్కసారి చూద్దాం. ఇదిగా నా బ్యాక్ సైడ్ ఉన్నది టైగర్ కేవ్ అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం సింబల్ అయితే కనిపిస్తుంది. ఒకసారి చూద్దాము ఆ సింబల్ అదే కాదా అనేది. ఒకసారి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను మీకు విజువలేషన్. ఫస్ట్ స్టోను, ఇది రెండో స్టోన్ ప్రకారం వెళ్తే మనకు దొరుకుతుంది అంచనా, ఎందుకంటే అప్పుడు ఎవరికి అర్థం కావు కదా ఈ కేవ్స్, అందుకని. ఇది చూడండి ఫుల్ గార్డెన్ పెట్టి రాక్ స్టోన్, ఇది డైరెక్ట్గా ఏర్పాటు చేసినట్టున్నారు, అసలు ఏముందో కూడా తెలియట్లేదు. ఆర్ట్ ఇది టైగర్ సింబల్ అయితే ఉంది, టైగర్ అయితే మాత్రం కనిపించట్లేదు. మరి అప్పుడు చెక్కింది కదా, పోయి ఉంటుంది నాకు తెలిసి. లోపల ఏమైనా బ్యాక్ సైడ్ ఉన్నామేమో, మనం ఒకసారి వెళ్దాము. ఫ్రంట్ బ్యాక్ అన్నీ ఒకేసారి కవర్ చేద్దాం. ఫుల్ హీట్ అయితే మాత్రం ఉంది, మంచి సాఫ్ట్గా ఉంది రాయి అయితే. ఎక్కొచ్చి పైకి రాళ్ళు ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయండి బాబు, అసలు మా అద్భుతాల మాట ఇవి. ఈ స్టోన్స్ ఇక్కడ పెట్టేవి కాదు ఇవి, యాక్చువల్గా కొండ, దాన్ని అలా చెక్కేశారన్నమాట. ఫుల్గా ల్యాండ్స్కేప్ చేసి ఆర్కియలాజికల్ వాళ్ళు డెవలప్మెంట్ చేసి దీన్ని మనకి చూపిస్తున్నారన్నమాట, అంతే, ఇంకేం కాదు. మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం ఎంతసేపు ఉందో. బ్యాక్ సైడ్ వచ్చాం కదా, ఇప్పుడు ఇది ఎలివేషన్, దీనికే ఫేమస్ ఇది. ఇక్కడ ఇదంతా ల్యాండ్స్కేప్ ఫేమస్ అన్నమాట. ఇదిగా టైగర్ కేవ్ అంటే ఇది ఇక్కడ ఉంది, చూపిస్తాను మొత్తం. టైగర్ కేవ్ సంబంధించింది మొత్తం ఇది విజువలేషను, కంప్లీట్గా విజువలేషన్. ఇది ఇక్కడ ఏర్పాటు చేశారన్నమాట టైగర్ కేవ్ని. ఇది పరిస్థితి, ఇది ల్యాండ్స్కేప్. మహాబలిపురంలో ఇది ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ ఆడియో టూర్ స్కానరు. ఇక్కడ టైగర్ కేవ్స్ గురించి వినాలనుకుంటే దాని గురించి డీటెయిలింగ్ మొత్తం అంతా తెలుసుకోవడానికి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం టైగర్ కేవ్లోకి వెళ్తున్నాం. ఒరిజినల్ ఫ్రంట్ వ్యూ తీసుకుందాం టైగర్ కేవ్. చుట్టూ ల్యాండ్స్కేప్ చూసారు కదా, ల్యాండ్స్కేప్ నుంచి ఒక టైగర్ కేవ్. అసలు దేనికి సృష్టించారో కూడా ఎవరికి అర్థం కాదు ఈ టైగర్ కేవ్ని. ముందున బటర్ బాల్ లాంటిది ఒకటి ఉంది, కొండ. ఆ కొండ, ఇది కొండని ఇలా తీసుకొని వెళ్ళి జస్ట్ మనం వెళ్తే ఇది టైగర్ కేవ్. అంటే ఏమీ లేదు, ఫుల్ సింహాలు ఉండే టైప్లో మొత్తం చెక్కారన్నమాట, అంతే మించి ఇంకేం లేదు. మొత్తం సింహం టైప్లో ఉంది అంతా. లేదు అసలు ఏదో టెంపుల్ కోసం అని పెట్టినట్టు అనిపిస్తుంది నాకు తెలిసి. ఇది టైగర్ కేవ్ గుహలో ఉన్నాము మనం అయితే. ఇక్కడైతే ఏం చెక్కలేదు ప్రజెంట్ అయితే, జస్ట్ మనకి షేప్ మాన్యుమెంట్ అయితే ఇచ్చారు అంతే. షేప్ మాన్యుమెంట్ అయితే ఇచ్చారు అంతే. టైగర్ కేవ్ మొత్తం విజువలేషన్ ఇది. ఇక్కడ లాంగ్ నుంచి చూస్తేనే మనకి ఇది టైగర్ కేవ్లో కనిపిస్తుంది. ముందు అటు ఇటు ఒక రెండు ఏనుగులు, ఒక సైడ్ని ఒక రెండు ఏనుగులు ఉన్నాయి. లక్ష్మి, శివుడు, పార్వతి ఏవో ఫొటోస్ కూడా ఉన్నాయి. చుట్టూ ఏంటంటే టైగర్ మొక్కలు అయితే పెట్టారు. దీనికి ఇదే స్పెషాలిటీ, అంత మించి ఇంకేమీ లేదు ఇక్కడ. ఇది చూడడానికి పర్టికులర్గా అంటే టూరిజం తక్కువే కానీ పెద్దగా, ఎందుకంటే ఆగడం ఎందుకనేసి ఇక్కడ ఎవరో పెద్దగా పట్టించుకోరు, ఆగరు. బట్ ఒకసారి చూడాల్సిన ప్లేస్ అనమాట టైగర్ కేవ్. మన వెనకాతలు ఉన్నది టైగర్ కేవ్. టైగర్ కేవ్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలని వచ్చాము ఈరోజు. ఇది మామల్లపురంలో ఉంది. ఇది ఒక సెపరేట్గా రాక్ గార్డెన్ లాగా ఉంటుంది, బీచ్ పక్కనే ఉంటుంది. బట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మాత్రం ఇది ఒక యూట్యూబర్స్కి మాత్రం ఇది ఒక ఆణిముత్యం లాంటిది. ఎందుకంటే ఆ రోజుల్లో చెక్కి వదిలేశారు. పక్కనే రెండు ఏనుగులు, మొత్తం టైగర్ బుర్రలో తలలో ఉంటాయి, ఇంకేం ఉండదు. ఒక టూరిజం స్పాట్ లాగా చెక్కి వదిలేశారు. ఇది యూట్యూబర్స్కి అయితే మాత్రం ఒక బ్లాగ్ స్పాట్ లాంటిది. మిగిలిన వాళ్ళకైతే జస్ట్ ఎంజాయ్మెంట్, టూరిజం ప్లేస్లో ఎంజాయ్మెంట్ చేయడానికి వచ్చే వాళ్ళకి అది ఎంజాయ్ చేయడానికి తప్ప అంత మించి అయితే పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ నడుస్తూ ఉంటే ఒక్కొక్క రాక్స్ కనిపిస్తున్నాయి. రాక్స్ ఏంటి అనేది మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ రాక్స్ ఏంటి, రాక్స్ పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాము. ఎందుకంటే రాక్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఈ రాక్స్ ఏంటో ఒకసారి చూద్దాము. పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి, నార్మల్ రాక్స్ అయితే లేవు. చాలా చిన్నవి అయితే ఏమి లేవు. చూసారా, ఇది
ఇక్కడ ఏదో చెక్ డాన్స్ అనుకున్నారు, బట్ అది ఏం చెక్కాలనుకున్నారు మాత్రం తెలియలేదు ఎవరికి, అబ్జర్వేషన్ అయితే తెలియలేదు. చూసారా ఎంత పెద్ద రాకుందో. ఏదో పైన అయితే సింబల్స్ అవి ఉన్నాయి, ఇక కాకులు అవి వాళ్ళు ఉన్నాయి కదా, అవి అయితే పైన అయితే సింబల్స్ అవి ఉన్నాయి. మరి ఏంటి అన్నది మనకైతే ఏమీ తెలియదు. ఒకసారి చూద్దాము, ఒకసారి తెలుసుకుందాం. పోనీ ChatGPT కొట్టైనా సరే, ఈ రోజుల్లో ChatGPT ఉంది కాబట్టి ఈజీ వే. నేను ఇంకో కొండ ఎక్కబోతున్నాను, వాళ్ళు చెక్కిన కొండ. చూడండి ఎంత రోడ్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇదిగా టైగర్ కేవ్ కొండ ఇది. అంటే ఏమీ లేదు, అంత పెద్ద ఎక్స్ప్లోర్ అయితే ఏమి కాదు, బట్ ఏదైతే ఓపెన్ స్పేస్లో చిన్న కొండ, జస్ట్ క్యాజువల్ కొండ ఇది. నార్మల్గా ఏదో చెక్కిసి వదిలేశారు. ఇది కొండో రోడ్డు పాయింట్ కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ ఈ ప్లేస్లోకి ఈ కొండలు అలాగొచ్చాయి అన్నది మనకైతే తెలియదు. బట్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి కొండలు అయ్యి. ఆ కొండలో డిఫరెన్షియేషన్ ఏంటో తెలుసుకుందాం ఒకసారి మనం కూడా. అన్ని కొండలు ఇక్కడ ఎందుకు వచ్చాయి అన్నది మాత్రం ఎవరికి అర్థం అంతే చిక్కని పరిస్థితి. నాకు తెలిసి లేదా కొండనే ఇలా ల్యాండ్స్కేప్ చేశారేమో అనుకుంటున్నాను. కొండలు అయితే మాత్రం టైగర్ కేవ్లో చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏమో ఏదో చెక్కుదామని మాత్రం పెట్టారు, అప్పుడు పల్లవుల టైంలోనే ఏదో చెక్కుదామని మాత్రం చేశారు, కానీ ఏమీ చెక్కలేదో వదిలేసినట్టున్నారు ఖాళీగా. ఆ టైగర్ కేవ్ బుర్ర మాత్రం ఒకటి పెట్టారు. ఓ ఇక్కడ శివుడి విగ్రహం అది ఉండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే మొత్తం కొండలే ఉన్నాయి. అది కూడా ఓపెన్ ప్లేస్లో, అది సముద్రం లెవెల్లో ఓపెన్ ప్లేస్లో మంచి స్మూత్ స్టోన్స్ అనమాట అన్నీ. అసలు ఎందుకు ఉన్నాయి కూడా అర్థం కాదు, అలా ఎందుకు మొలిచాయి ఇక్కడ, ఒరిజినల్గా మొలిచాయా లేకపోతే ఏమైనా పెట్టారా అన్నది కూడా డౌటే. పెట్టడం అంటే అంత సాధ్యం కాదు, ఇది ఒరిజినాలిటీ ఇవి. కానీ ఒకసారి చూద్దాం. ఇక్కడైతే టెంపుల్ అయితే ఏదో ఉంది తమిళ్లో రాసి. ఇదిగా టైగర్ కేవ్లో చిన్న టెంపుల్ అయితే ఉంది, ఏదో మొక్కుబడులకు వస్తారేమో అనుకుంటా ఇక్కడికి నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ వంట చేయడానికి సామాగ్రి అది బాగా ఉంది, పొయ్యిలో పెట్టి వదిలేశారు. ఏదో టెంపుల్ ఇది, మరి ఏ టెంపుల్ అనేది ఒకసారి చూసి కనుక్కుందాం. బాగుంది టెంపుల్ అయితే, మొత్తం రేకుల షెడ్ వేశారు. ఎక్కడో కేవ్ ఉందండి, అతిరాంద చంద కేవ్ అనమాట, శివుడు గుడి ఉంటుంది. ఆ శివాలయం ఏంటి అన్నది ఒకసారి తెలుసుకుందాం, ఎందుకంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా శివుడు, మనం ఓన్లీ ఇంతకుముందు చూసేదంతా ఓన్లీ టైగర్ కేవ్ ఒకటే చూపిస్తున్నారు అందరూ కూడా, ప్రతి యూట్యూబర్లో టైగర్ కేవ్ మాత్రం తప్ప ఇంకేం తీయట్లేదు. ఇదేంటంటే శివుడి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ నందీశ్వరుని పెట్టారు, ఇది నందీశ్వరుడు శివాలయం, శివలింగం చెక్కారు నీట్గా. ఇది కేవ్ చూసారా అంత అందంగా చెక్కారు. శివుడు, ఇది శివుడు ఆపోజిట్లో కేవ్ చెక్కారన్నమాట. చెప్పులు తీసేద్దాం. దుర్గాదేవి టెంపుల్ ఏదో విగ్రహం చెక్కారు లోపల, శిల్పం. ఓ శివుడు ఉన్నాడమ్మా, శివుడు ఉన్నాడు టైగర్ కేవ్కి. టైగర్ కేవ్లో శివాలయం ఉందన్నమాట, అది అసలు మ్యాటర్. ఆ రోజుల్లో ఇలా చెక్కేవారు, గమ్ము పెయింట్ అది ఏం వాడకుండా ఒక స్టోన్ క్రషర్ లాగా చెక్కారు దీన్ని అంతే. ఎందుకంటే ఏం వాడలేదు ఇక్కడ, గమ్ము కానీ పేస్ట్ కానీ ఇసుక కానీ ఏం వాడలేదు, ఓన్లీ జస్ట్ క్యాజువల్గా చెక్కేశారు. అంటే ఒక కొండని శివుడు శిల్పాల కింద చెక్కేశారు అన్నమాట. చూడండి అప్పుడు ఈ రాసిన రాతలు కూడా ఉన్నాయి, ఇంకా ఇవన్నీ అప్పుడు రాసిన రాతలు ఇవి చూసారా. రోజుల్లో రాసిన లిపి, కొండ చెక్కడమే చాలా కష్టం, అలాంటిది లిపి కూడా రాశారు. అసలు వాళ్ళ సాంస్క్రిట్ అనుకుంటా ఇది నాకు తెలిసి, పల్లవుల భాష ఇది, మనకైతే తెలియదు. మరి ఏంటి లాంగ్వేజ్ తెలియదు. ఆ రోజుల్లో అలా శిల్పాలు అవి చెక్కేసి కొండల మీద ఎలా రాశారో ఎలా చెక్కారో కూడా ఇప్పటికీ అద్భుతమైన అబ్బా. నిజంగా అసలు చెక్కడమే అంత ఆశామసి కాదు, కొండని చెక్కడమే చాలా కష్టం, అలాంటిది రాయడం అన్నది మనం పెన్నెట్టి రాయడమే చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. టైగర్ కేవ్లో ఉన్న శివాలయం అన్నమాట. ఆ రోజులు ఇలాగే రాజులు శిల్పాల మీద చెక్కేసి దేవుణ్ణి పూజించేవారు అన్నమాట. టైగర్ కేవ్లో శివాలయం. ఎందుకంటే మహాబలిపురం అంతా మాన్యుమెంట్స్ అన్నీ ఆఫే కదా, కట్లో ఉండేవి. ఏంటి అంటారు, ఈ కొండ ఏంటో ఎవరికైనా అర్థమైతే చెప్పండి.
ఇది నాకైతే అర్థం కాలేదు. ఆ స్టోన్ కూడా అలాగే నుంచుంది. అంటే మహాబలిపురంలో కొన్ని కొండలు అయితే మాత్రం భలే నుంచున్నాయండి. అదైతే అద్భుతమే. కోటలు చేశారు జాగ్రత్తగా, బాగానే చేశారు. టైగర్కే ఒకటే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, హంస బొమ్మలు, అంటే బీచ్ లెవెల్ కదా, కొంచెం టూరిజం అట్రాక్షన్ ఉంటుందని చెప్పేసి బాగానే ఏర్పాట్లు చేశారు. మరి ఇది ఎందుకంటే ఎక్కడైనా సరే బీచ్ ఉంటే మాత్రం ఆ లెవెల్ వేరేగా ఉంటుంది కదా, అందుకని ఏమో రింగ్స్ ఆట ఆడుకోవడానికి. తర్వాత బెలూన్స్ ప్లే అమ్మా వాళ్ళే అమ్మా, డేంజరే బట్ బాగుంది. బీచ్ లెవెల్లో అయితే మాత్రం చాలా బాగుంది. బీచ్ ఉన్న ఏరియాలో ఆటోమేటిక్గా ఏదైనా సరే చేయొచ్చు అంటారు కదా, అలా. ఈ బీచ్ ఏంటనుకున్నారు, మామల్లపురంలో టైగర్ కేవ్ బీచ్. ఈ బీచ్లో కూడా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే ఈసీఆర్ నుంచి, చెన్నైలో ఈసీఆర్ మెరీనా బీచ్ నుంచి డైరెక్ట్గా బీచ్ రోడ్డు మామల్లపురం పాండిచ్చేరి వరకు బీచ్ రోడ్డే ఉంటుంది అంతా. ఈసీఆర్ రోడ్ అందుకే ఫేమస్ అయింది. ఇక్కడ ఏ మాల్కి వెళ్ళినా బీచ్ రోడ్డే మొత్తం కనబడుతుంది. కాబట్టి సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. పాండిచ్చేరి నుంచి, మన చెన్నై నుంచి పాండిచ్చేరి వరకు బీచ్ రోడ్లు. మన ఈ రోడ్లో జర్నీ చేయాలంటే కనీసం 2-3 అవర్స్ పడుతుంది గ్యారెంటీగా.